వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో సుభాష్ నగర్ కాలనీలో గల ఎస్సీ హాస్టల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సందర్భంగా సునీత మాట్లాడుతూ మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా శక్తిని మరింత వెలుగులోనికి తెచ్చేందుకు సమగ్రాభివృద్ధికి సహాయపడేలా వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టల్ మహిళా సిబ్బందికి శాలువాలు కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు భవానీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు, ఎస్సీ హాస్టల్ వార్డెన్ సునీత, మీడియా విజన్ ప్రస్తుత, దృశ్యం ఛానల్ యాంకర్ రజిత మరియు లోకల్ సిటీ ఛానల్ యాంకర్ తులసి తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు వచ్చింది చదువుకోవడానికి, దేనివల్ల వచ్చారు? ప్రతి ఒక్క ఆడపిల్ల దేనికోసం వస్తుంది? చదవడానికి, జాబ్ చేయడానికి. అంటే మనం జెంట్స్ కంటే మనం ముందు ఉండాలంటే ఎవరు? ఆడపిల్లలు ఉండాలంటే ముందర వేయాలి. ఇప్పుడు చెప్పింది మేడం వాళ్ళు, ఏమో చెప్పింది, ఒకరి తరపున అక్కడి నుండి ఇంటి నుంచి పంపిస్తారు ఇక్కడికి, మన హాస్టల్కి. ఎందుకోసం పంపిస్తున్నారు? ఇదే చదువుకుంటాను, ఇదే జాబ్ చేస్తారని. జాబ్ చేస్తారా లేకపోతే టీచర్గా ఏం చేయగలుగుతారు? కానీ మనం పట్టుదల బట్టి ఖచ్చితంగా జాబ్ చేయాలి. చదువుకుంటున్నాం, ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుంటుంది. కొందరేమో చూశాను, చాలామంది చూస్తున్నారు బీసీ హాస్టల్లో ఇక్కడెక్కడ మధ్యలో. ఎందుకంటే ఒక్కొక్క రకం ఉంటున్నారు చాలామంది. నేను ఎక్కడ ఇంద్రాబాద్కి వెళ్ళాను, చూస్తే వాళ్ళకి పిచ్చిగా తెలిసిపోయింది. వారిని చేయడం అయితే చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరపడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉమెన్, నేను ఫస్ట్ మహిళా మండలి తరపు నుంచి వస్తామని అన్నారు. నాకు తెలియదు ఇది ఆర్టీఐ కమిటీలో అక్క వాళ్ళు ఉన్నారని. సో ఎవరైనా సరే ఒక ఉమెన్ ఇంత డేరింగ్గా ఉంటున్నారు. మనం చదువుకొని ఒక జాబ్లోకి వచ్చినప్పుడు మనకు ఒక పవర్ అనేది ఉంది. సో ఆ పవర్లో మనం అఫీషియల్గా కొనసాగుతున్నాం. అలా కాకుండా సోషల్ సర్వీస్ చేస్తూ వస్తున్నారు అంటే మహిళలు ఖచ్చితంగా నా పిల్లల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యం అనేది నా పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను. మాటలు అనేవి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తాయి సార్. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉమెన్స్ డే అనేది ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే. ఒక ఉమెన్ తనకి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా బాధ్యతగా ఎవరుంటారు అంటే ఫస్ట్ ఉమెనే ఉంటారు. కెమెరామ్యాన్ గారు కూడా మనకు ఉమెన్స్ వచ్చారు. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆదర్శం అమ్మ. మనం ఖచ్చితంగా ఆత్మాభిమానానికి ఫస్ట్ అడ్రస్ అంటే ఆడపిల్లలు కావాలి. మనం చాదగానం కావు అని మనం అనుకోవద్దు. తల్లిదండ్రులు ఎంత ప్రేమతోటి మీరు చదివించి, తండ్రి సంపాదించేవాడు, తల్లి మొత్తం చక్రం తిప్పుతుంది. కాబట్టి ప్రతి తల్లి ఏమనుకుంటుంది, నా బిడ్డ గొప్ప కావాలా, నా బిడ్డలు మంచిగా కావాలా. మీకు నమ్మి ఇప్పుడు నిజామాబాద్ హాస్టల్లో కొంతమంది అమ్మ మా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే తప్పు అనే రోజు పోయినాయి. ఇప్పుడు మొగోడితో సమానంగా ఆడపిల్లలు తయారైంది. కాబట్టి మనము ఎన్నో వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలకు ఎదురు నిలబడాలని ప్రతి ఒక్కరు జాస్తి బాయిలాగా నిలబడితేనే మీ స్తమ్మత మంచి పెరుగుతుంది. కానీ మమ్మల్ని వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు. ఫోన్లు మాట్లాడము, ఫోన్లు చాలా చెడ్డ అబ్బాయి. మాట్లాడాలా దేనికి? మన అవసరం నిమిత్తం మనకే మాట్లాడాలి. వాళ్ళు ఫోన్ చేసినారు, వీళ్ళు ఫోన్ చేసినారు, అట్లా మాట్లాడి మనకు అవసరం లేదు. మనం ఏ టైంలో వచ్చినాం, మన అమ్మ నన్ను ఎందుకు పంపించింది నిజామాబాద్ మీకు హాస్టల్కి? ఎందుకు పంపించాడు? ఆ చదువుకు మనం న్యాయం చేయాలి కదా, మన అమ్మకు మనం న్యాయం చేయాలి కదా. మన అమ్మ నాన్న మన మీద ఎన్ని కళ్ళని పంపిస్తామని, కానీ కళ్ళను బొమ్మ చేయదు. ఎన్నో అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ అటన్నిటికీ ఎదురు నిలబడాలా, మంచి చదువుకోవాలి, డాడీకి మమ్మీకి మంచి పేరు తీసుకురావాలి, ప్రయోజకులు కావాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఇలా కలలు కానీ మీరు దాంట్లో ముందుకు రావాలి. అయ్యో వాళ్ళు అసలు మాకు వీళ్ళు ఫోన్ మాట్లాడతాం, మనమే మాకు పెద్ద ఫోన్ కావాలి, మాకు అది కావాలి. తల్లిదండ్రులు మనం బాధించొద్దమ్మా. చదువు సంస్కారం మంచి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు చదువులో మంచి కావాలి. నిమిషంలో పత్రికలలో, టీవీలలో చేస్తున్నది. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎదురు తిరగాల అనే ఆలోచన సృష్టింపజేస్తున్నది సమాజంలో ఉన్నటువంటి సమాజం వ్యక్తులందరూ. ముఖ్యంగా మహిళలు ఎందుకు ముందుకు రావాలంటే, మీరు మంచిగా ఉండి ఆ వంశం మంచిగా ఉందా అంటే, అరే ఆ ఇంట్లో సున్నిత ఉంది కదా, ఏమనుకుంటున్నావు, పిల్లలందరినీ చదివించేసింది డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, విన్నారా?
ప్రజానాయకులు ఈ రకంగా అందరినీ జమ చేసి ఆ ఇంటి యొక్క కీర్తి పెరగాలంటేనే అమ్మ లేనిది ఏది ఉన్నది, అమ్మ ఆశీర్వాదం లేనిది ఏది పెరగదు. మీరు స్టూడెంట్లు అందరూ ఈ తులసి సిగ్గుపడకుండా వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని మీరు ఇన్స్పిరేషన్, మీకు వీళ్ళే ఇన్స్పిరేషన్. విన్నారా? మీరు ఎక్కడ పోయినా కానీ ఎప్పుడు కూడా భయపడద్దు, ఎవరినో చూసి భయపడద్దు. విన్నారా? ధైర్యంతో ఉండాలా. మిమ్మల్ని ఎవరన్నా చడాయించినా కానీ వాళ్ళని ఇట్లా గుడ్లు అప్పగించి చూడాలా. వాళ్ళు ఎవరో చడాయించిందని కింద ముఖం వేసుకొని రావద్దు. విన్నారా? ఏదైనా ఉంటే కూడా ఫోన్లో మాట్లాడాలి. ఎవరన్నా ఏమన్నా అంటుండ్రు అనుకో, మీరు ఇంటికి ఉన్నప్పుడు ఏం చేయాలా? అన్నా నేను గీడ ఉన్న బుట్టిగన్నా సరే, ఫోన్ చేయకున్నా సరే వాయిస్ కట్ చేసిన ఫోటో తీయదు.